హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో, వీకెండ్‌ని మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో, ఈరోజు మార్కెట్‌లోకి వచ్చే ముందు కొద్ది మేజర్ న్యూసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైమ్ ఈసారి మార్కెట్‌ని ఏ రకంగా చూడొచ్చు, ఈ వీక్‌లో మార్కెట్ యొక్క మేజర్ లెవెల్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. నిఫ్టీ గురించి మాట్లాడదాం. సెన్సెక్స్ గురించి మాట్లాడదాం. మార్కెట్‌లో ఉండే కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. కొన్ని నెగెటివ్స్ గురించి మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైమ్ రాబోయే రోజుల్లో ఏదైతే ఈ లాస్ట్ వీక్, ఈ వీక్ అవ్వచ్చు, లాస్ట్ వీక్ అవ్వచ్చు, ఎట్లా జరిగింది? ఏ రకంగా జరిగింది? లాస్ట్ వీక్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లో మనం ఏ లెవెల్స్‌ని కన్సిడర్ చేయొచ్చు అన్న దాని గురించి కూడా క్లియర్ కట్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైమ్ ఈరోజు కూడా కొన్ని స్టాక్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. రైట్? సో, ఫస్ట్ థింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్ మార్కెట్‌లో కొంత ఫ్లక్చుయేషన్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. లాస్ట్ వీక్‌లో మనం మాట్లాడుకున్నట్టు మార్కెట్స్ అన్నీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉన్నాయి. సో, ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి అని ఏదైతే మనం హెచ్చరించుకుంటూ వచ్చేసామో, ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చేసామో, మార్కెట్‌లో అదే రియాక్షన్స్ మనం క్లియర్‌లీ చూసినాం. బికాస్ ఆఫ్ ఒకటే సింపుల్ థింగ్, మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ యూఎస్, చైనా మధ్య జరుగుతున్న టారిఫ్స్ యొక్క న్యూస్ ఏదైతే మనకి ఫ్లక్చుయేట్ అవుతుందో, రైట్, అన్‌డిసిషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ క్లియరెన్స్ సరిగ్గా రాలేదు. ట్రంప్ నిజంగానే యాక్సెప్ట్ చేస్తారో లేదా చేంజ్ జరిగింది, అన్‌చేంజ్ జరిగింది అన్న ఒక న్యూసెస్ ఏదైతే ఉన్నాయో, మార్కెట్‌లో ఆ డైనమోని అయితే క్రియేట్ చేసేసింది. ఎప్పుడైతే డైనమోని క్రియేట్ చేస్తామో మార్కెట్‌లో పెద్ద పెద్ద మొమెంటమ్స్ ఏమి క్రియేట్ అవ్వకపోవడం అది మనం క్లియర్‌లీ మన కళ్ళతో మనమే అబ్జర్వ్ చేసాం. రైట్? సో, ఈ వీక్‌లో మార్కెట్ ఏ రకంగా ఉండబోతుంది? అసలు లాస్ట్ వీక్ మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అంతా కూడా సస్టైన్ అవుతూ ఉండడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేస్తూనే వచ్చేసాం. మార్కెట్‌లో బిగ్ మూవ్‌మెంట్స్ ఎక్కడ వచ్చాయి. బిగ్ మూవ్‌మెంట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ అంతా కూడా సస్టైన్ అయిపోవడం చాలా ఎక్కువ సేపు సస్టైన్ అయిపోవడం మనం అబ్జర్వ్ చేసాం. రైట్? అర్థమవుతుందా? సో, ఈ వీక్‌లో మనం మార్కెట్‌ని ఏ రకంగా చూడొచ్చు? ఈ వీక్‌లో మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్‌గా చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు పాజిటివ్‌గా చూసుకోవచ్చు అంటే బికాస్ ఆఫ్ యూఎస్, చైనా యొక్క టారిఫ్స్ ఏదైతే ఉందో, ఆ టారిఫ్స్ యొక్క న్యూస్ ఏదైతే ఉందో, ఆ న్యూస్‌లో కొన్ని మేజర్ కీలక విషయాలైతే బయటికి రావడం జరిగింది. మేజర్‌లీ వచ్చేసి కెమికల్స్ మీద వాళ్ళు టారిఫ్స్‌ని తగ్గించడం అవ్వచ్చు. ఎట్ ద సేమ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద తగ్గించడం అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని ఐటీ సెక్టార్స్ మీద కూడా కొన్ని టారిఫ్స్ అయితే తగ్గించడం అయితే జరిగింది. ఇది ఏషియన్ మార్కెట్స్, నాట్ ఓన్లీ లైక్ చైనా ఒకటే కాదు. ఏషియన్ మార్కెట్స్‌కి ఒక పాజిటివ్ వైబ్‌నైతే తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ వైబ్ అయితే మనకు కనబడిందో, మార్కెట్‌లో ఆ ఇంపాక్ట్ కూడా, రైట్, మార్కెట్‌లో ఆ ఇంపాక్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ వీక్ కూడా కొంత పాజిటివ్‌నెస్‌నే చూసుకునే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఈరోజు కూడా మార్కెట్‌లో కొంత పాజిటివ్ ఓపెనింగ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను రికార్డ్ చేసే టైంకి ఏషియన్ మార్కెట్స్‌లో అయితే పాజిటివ్‌గానే ఉంది. ఒకవేళ న్యూసెస్ పరంగా కావచ్చు, ఫండమెంటల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, మార్కెట్స్‌లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందనుకుంటున్నాను. సో, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో, బ్యాంక్ నిఫ్టీలో మీరు ఒకవేళ రైట్ ఈరోజు లెవెల్స్‌ని ఐడెంటిఫై చేద్దాం అనుకుంటే మాత్రం మేజర్‌లీ చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్‌ని మేజర్‌గా కన్సిడర్ చేసుకోండి. బికాజ్ చాలా సార్లు మార్కెట్ 1 వీక్ టైమ్‌లో మార్కెట్ అదే లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేస్తూనే వచ్చేసాం. రైట్? సో, ప్రెజెంట్ మార్కెట్ సినారియోస్ చాలా సింపుల్. ఆల్ టైమ్ హైస్‌ని బ్రేక్ చేయడంలో, రైట్, ఆల్ టైమ్ హైస్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. సో, డెఫినిట్‌గా ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మార్కెట్‌లో ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకు వస్తుందన్నది కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తే 58,244.35 లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్‌ని మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయిపోతే మాత్రం 58,421 పాయింట్‌ని మేజర్ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద అయితే నేను చెప్తున్నాను. ఆల్ టైమ్ హైస్ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఈరోజు మార్కెట్‌లో. రైట్, ఒకవేళ వెళ్తే నేను డెఫినెట్‌లీ టెలిగ్రామ్ అయితే పోస్ట్ చేస్తాను. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మార్కెట్‌లో 58,421 అవ్వచ్చు లేదా 58,244 లెవెల్స్‌ని మేజర్‌గా కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. రైట్. ఒకవేళ, ఒకవేళ మార్కెట్‌లో నెగెటివ్ ఓపెనింగ్ జరిగితే మాత్రం 57,533.85 ఏదైతే లెవెల్ ఉందో, ఈ లెవెల్ అయితే కన్సిడర్ చేసుకోమని చెప్తాను. బట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ వీక్ ఏదైతే ఉందో, లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్‌లో ఎక్కడ కూడా అది లోయెస్ట్ పేస్ కనబడలేదు. ఏదైతే స్టార్టింగ్ మండే మార్కెట్ ఏదైతే కనబడిందో, లాస్ట్ వీక్ మండే మార్కెట్ ఎగ్జాక్ట్ అదే లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తూనే వచ్చాం. సో, ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు కూడా ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే మాత్రం 57,533.85 లెవెల్ నుంచి ఒక రివర్సల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని మేజర్ సపోర్ట్ కింద అయితే కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ మనం చెక్ చేసుకోవాల్సింది 57,363 ఏదైతే ఉందో, 363 లెవెల్‌ని మేజర్ లెవెల్స్ కింద, మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను.
రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. మేజర్‌లీ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా పాజిటివ్‌గానే ఉంది. లాస్ట్ వీక్ అంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్‌నే పోస్ట్ చేసింది కాబట్టి, సో మార్కెట్‌ని ఇంకా నేను కొద్దిగా పాజిటివ్‌గానే చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మాత్రం నా పర్స్పెక్టివ్ మీకు అర్థమైతే రైట్ ఈరోజు మార్కెట్‌లో ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకునేటప్పుడు నా లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ 50 గురించి మాట్లాడితే, నిఫ్టీలో మేజర్‌లీ చూసుకుంటే మేజర్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ ఈ వీక్‌లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్‌ని చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ టారిఫ్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్సింగ్, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టింగ్ మధ్య ఏదైతే చార్జెస్ ఉన్నాయో ఆ చార్జెస్ తగ్గడం అవ్వచ్చు. ఇవన్నీ మార్కెట్స్ మీద ఒక పాజిటివ్ ఇంటెంట్‌ని అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆ మేజర్ స్టాక్స్‌లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ రావడం, రైట్ ఐటీ సెక్టార్‌లో అవ్వచ్చు, పీఎస్యూ బ్యాంక్స్‌లో అవ్వచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అవ్వచ్చు, వాటిలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ రావడం, ఇవన్నీ నిఫ్టీలో కొంత రైట్ నిఫ్టీలో రాబోయే వీక్ అంటే ఈ వీక్ అంతా కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్‌ని, పాజిటివ్ మొమెంటమ్స్‌ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, రైట్ రాబోయే రోజుల్లో ఎఫ్‌పిఐస్ యొక్క రిజల్ట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్‌ఫ్లోస్ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్‌లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్‌ని అయితే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ ఒకవేళ పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా లెవెల్స్‌ని డెఫినెట్‌లీ కన్సిడర్ చేసుకోండి. మేజర్‌లీ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్ డెఫినెట్‌లీ లెవెల్స్ బేస్డ్ మాత్రమే వెళ్ళండి. మార్కెట్‌లో ఎంత ఫండమెంటల్‌గా వచ్చినా సరే అది టెక్నికల్‌గా జరిగితేనే మీరు ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. రైట్. సో, ఒకవేళ మార్కెట్‌లో పాజిటివ్ ఇంపాక్ట్‌ని చూసుకుంటే మాత్రం 25,800 అండ్ రైట్ 800 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్‌ని డెఫినిట్‌గా ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. అదేంటి మార్కెట్ అప్ సైడ్ ఉంది కదా! దీన్ని సపోర్ట్ కింద ఎట్లా కన్సిడర్ చేసుకుంటున్నారంటే మార్కెట్ దీన్ని బేస్ తీసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు బేస్ మీన్స్ బికాజ్ మనం ఏదైతే లాస్ట్ వీక్ అంతా కూడా ఒక లెవెల్‌ని, ఒక జోన్‌ని రెస్పెక్ట్ చేసామో అదే జోన్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితది. ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్‌లీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్‌ని మేజర్ సపోర్ట్ కింద అంటే మేజర్ రైట్ ఒక డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్తాను. సప్లై జోన్ కింద కాకుండా. సో, ఇక్కడ నుంచి మార్కెట్‌లో ఒక హ్యూజ్ రైట్ లాంగ్ రన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ జరిగితే 25,896.55 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి ఒక రివర్సల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈరోజు మార్కెట్‌లో అయితే. రైట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 25,918 మేజర్‌లీ గుర్తుపెట్టుకోండి లెవెల్స్ అండ్ జోన్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో, ఎవరైనా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళైతే మాత్రం మేజర్‌లీ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని మీ స్ట్రాటజీ వర్కౌట్ అయితే మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్‌లో ఈరోజు మాత్రం సో, డెఫినిట్‌గా మీరు చూసుకోవాల్సిన మేజర్ జోన్ ఏదైనా ఉందంటే మాత్రం ఈ జోన్ కన్సిడర్ చేసుకోండి. మేజర్ జోన్ ఇది 25,644.60 ఏదైతే ఉందో ఈ లెవెల్ ఒక మేజర్ జోన్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఈ లెవెల్ ఒకవేళ మీకు బ్రేక్ డౌన్ జరిగితే కింద మేజర్‌లీ మళ్ళీ ఇంకొక జోన్ ఉంది. బట్ ఈ మధ్యలో ఒక ఎంట్రీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫార్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 25,623 అండ్ అదేవిధంగా 25,598. అండ్ అదే విధంగా సెన్సెక్స్ గురించొచ్చేసి సెన్సెక్స్ కూడా సేమ్ థింగ్. మార్కెట్స్‌లో మనం ఏదైతే లాస్ట్ వీక్ ఎక్స్‌పెక్ట్ చేసినంత పెద్ద పెద్ద మొమెంటమ్స్ అయితే రాలేదు. మార్కెట్ కంటిన్యూస్‌లీ 2 డేస్ కన్సాలిడేట్ అవ్వడం, రైట్ కన్సాలిడేట్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. సో, ఈరోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను మేజర్ లెవెల్స్ ఏది కన్సిడర్ చేసుకోమని చెప్పిన 84,256.55 అవ్వచ్చు. 84,000 రైట్ 556 అవ్వచ్చు. ఇది మేజర్ జోన్ ఇది. ఒక జోన్ కింద డ్రా చేసుకోండి. 84,647 అండ్ 556 మధ్యలో ఒక జోన్ కింద డ్రా చేసుకోండి. నేనైతే మాత్రం ఈ వీక్‌లో కూడా ఇదే ఒక స్ట్రాంగెస్ట్ సప్లై జోన్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. ఈ జోన్ దగ్గరికొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. బ్లైండ్ స్పాటెడ్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయొద్దు. గ్యాప్ ఓపెన్ అయితే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం స్ట్రాంగ్ గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్‌ని కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. బట్ ఆ గ్యాప్‌తో పాటు ఈ లెవెల్‌ని కూడా కన్సిడర్ చేసుకోండి. 83,759 ఏదైతే ఉందో ఇది 15 మినిట్స్‌లో ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. జస్ట్ ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసింది మాత్రమే. దీన్ని ఒక బ్లైండ్‌గా ఏమి చూడొద్దు. ఒక మైన్యూర్ లెవెల్ గాని కన్సిడర్ చేసుకోండి. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో ఇంబాలెన్స్ రికవరీస్ జరుగుతాయి. సో, డెఫినైట్‌లీ ఈ గ్యాప్‌లో మనం క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీక్‌లో కొంత నెగెటివ్ మొమెంటమ్ ఉంటుంది. ఒకవేళ నెగెటివ్ మొమెంటమ్ వస్తే బ్యాంక్ నిఫ్టీస్‌లో ఏదైతే గ్యాప్ ఉందో సెల్లింగ్ గ్యాప్, అదేవిధంగా నిఫ్టీలో ఏదైతే సెల్లింగ్ గ్యాప్ ఉందో, అదేవిధంగా సెన్సెక్స్‌లో ఏదైతే సెల్లింగ్ గ్యాప్ ఉందో ఇదంతా కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్ రైట్. సో, ఎక్కడి వరకు లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్స్ గురించి కూడా మాట్లాడతాం. ఈ వీక్‌లో ఉండేవి ఏదైతే ఉన్నాయో. పాజిటివ్స్ గురించి వచ్చేసి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ డేటా ప్రకారం అవ్వచ్చు. మార్కెట్‌లో ఉన్న కొన్ని న్యూస్ రైట్ వెబ్‌సైట్స్ ఏదైతే పోస్ట్ చేస్తున్నాయో కొన్ని పాజిటివ్‌గా ఉండబోతున్నాయి. బికాస్ ఆఫ్ మార్కెట్స్‌లో ఇండియన్ గ్రోత్ ఏదైతే ఉందో ఇండియన్ గ్రోత్ 6.5 అయితే ప్రెజెంట్ ఉంది. బట్ ఇప్పుడైతే రాబోయే రోజుల్లో 6.7-6.9కి అయితే గెయిన్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక పాజిటివ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది.
సో, ఇఫ్ ఇన్ కేస్ అది జరిగితే, ఒకవేళ మార్కెట్‌లో ఆ ఇంపాక్ట్ కనిపిస్తే మాత్రం మార్కెట్‌లో ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నామో అదే పాజిటివ్ మూమెంట్స్ అయితే చూసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మ్యాగజైన్స్ ఏదైతే చెప్తున్న న్యూస్ ఏదైతే ఉందో మేజర్‌లీ రాబోయే వీక్‌లో అవ్వచ్చు, రాబోయే మంత్‌లో 76,000 క్రోర్స్ ఐపీఓ వల్ల ఇష్యూ అవ్వబోతుంది. ఇది మార్కెట్‌లో ఒక బిగ్ న్యూస్ అనే జెప్పుకోవచ్చు. ఇది న్యూస్ మ్యాగజైన్స్ అనేది కాదు. చాలా చాలా న్యూస్ వెబ్‌సైట్స్‌లో కూడా ఇదే చెప్తున్నారు. సో, నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 76,000 క్రోర్స్ అంటే మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి ఐటీ సెక్టర్ అవ్వచ్చు, పిఎస్యూ బ్యాంక్స్ అవ్వచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్‌లో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ కనిపించడం మార్కెట్‌కి ఒక పాజిటివ్ వైబ్ అనే చెప్పుకుంటాను. ఈ వీక్‌లో కూడా అదే పాజిటివ్ వైబ్‌ని చూడమనే చెప్తాను. ఎట్ ద సేమ్ టైమ్ నెగెటివ్స్ గురించి వచ్చేస్తే లాస్ట్ వీక్స్ ఏదైతే లాస్ట్ మంత్ అంతా కూడా మార్కెట్స్‌లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనపడ్డాయి. అది డేటా పరంగా అవ్వచ్చు, రిజల్ట్స్ పరంగా అవ్వచ్చు, కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కనపడ్డాయి. సో, మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్‌లో ఇంకా కొంత నెగెటివ్ వైబ్ అయితే ఉంది. బట్ మేజర్‌లీ గుర్తుపెట్టుకోండి, నెగెటివ్స్ కూడా తెలుసుకోండి. నెగెటివ్స్ తెలుసుకుంటే మార్కెట్‌లో రాబోయే మొమెంటమ్‌ని అనలైజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి కాబట్టి లెట్స్ సే భారతీ ఎయిర్టెల్ అవ్వచ్చు, బెల్ అవ్వచ్చు, హెచ్‌పీసీఎల్ అవ్వచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, కెనరా బ్యాంక్ అవ్వచ్చు, ఎస్‌బీఐ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ అవ్వచ్చు, లాస్ట్ మంత్‌లో కొంత పాజిటివ్ రిజల్ట్స్‌ని పోస్ట్ చేసినాయి. రిజల్ట్స్ మీన్స్ పాజిటివ్ మొమెంటమ్స్‌ని అయితే క్రియేట్ చేసినాయి. అండ్ లాస్ట్ వీక్ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏదైతే ఫెడ్ రేట్ కట్స్ అవ్వచ్చు, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఉండే కొన్ని చేంజెస్ అవ్వచ్చు, ఫెడ్ రేట్ కట్స్ వచ్చే ఎక్స్‌పెక్టేషన్ అవ్వచ్చు, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మార్కెట్‌లో కొంత నెగెటివ్ వైబ్ అయితే చూపిస్తుంది. కొత్త బయర్స్ రావడానికి ఒక ఫియర్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ట్రంప్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. యూఎస్, చైనాస్ మధ్య జరుగుతున్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని అయితే తగ్గించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ అగ్రికల్చర్ అవ్వచ్చు, కెమికల్స్ ప్రొడక్ట్స్‌లో అవ్వచ్చు, ఐటీ సెక్టార్స్‌లో కొంత చార్జెస్ అయితే తగ్గాయి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టారిఫ్స్ యొక్క న్యూస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ ఎ బ్రేక్ మాత్రమే. ఇట్స్ జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. ఇక్కడ నుంచి రాబోయే మొమెంటమ్, రాబోయే న్యూసెస్ వల్ల, రాబోయే సిట్యుయేషన్స్ వల్ల ఈ చేంజెస్ ఈ మార్కెట్‌లో ఇంపాక్ట్ అయితే జరుగుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ వీక్‌లో మేజర్‌లీ చూసుకోవాల్సింది కమోడిటీ సెక్టర్. బికాజ్ ఏదైతే ఈ ఫ్లక్చుయేషన్ జరిగాయో, ఏదైతే ఈ న్యూస్ బయటకి రిలీజ్ అయిందో, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, గోల్డ్ స్పాట్స్‌లో అవ్వచ్చు, మేజర్ చేంజెస్ అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు గోల్డ్ స్పాట్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళైతే మాత్రం మేజర్‌లీ చెక్ చేసుకోండి. క్రూడ్ ఆయిల్‌లో చెక్ చేసినా సరే ఈ మేజర్ న్యూస్‌ని కన్సిడర్ చేసుకోండి. ఈ వీక్‌లో కొంత పాజిటివ్ మొమెంటమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు, పెద్ద వాలటైల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వీక్ అంతా కూడా. రైట్. సో, ఇక్కడి వరకైతే వీడియో చూసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈరోజు కొన్ని స్టాక్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. లెట్స్ సే భారతీ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, భారతీ ఎయిర్టెల్ అవ్వచ్చు, టైటాన్ అవ్వచ్చు. మెయిన్‌లీ భారతీ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో భారతీ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి జస్ట్ మార్కెట్‌లో ఉండే కొంత పాజిటివ్ న్యూస్‌ని బట్టి చెప్తున్నాను. బట్ మేజర్‌లీ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం భారతీ ఎయిర్టెల్ అవ్వచ్చు, టైటాన్ అవ్వచ్చు, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, పవర్ గ్రిడ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ పంజాబ్ కెమికల్ అవ్వచ్చు, హిటాచీ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ దొడ్లా డైరీ అవ్వచ్చు. మేజర్‌లీ ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటి గురించి చెప్తే ఇది లాగ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి. సో, మేజర్‌లీ నేను ఒక షార్ట్ ఫార్మ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మేజర్ రిజల్ట్స్ ఏవైనా రిలీజ్ అవుతుంటే మన టెలిగ్రామ్‌ని ఎప్పుడు అప్డేట్‌లోనే ఉంచుకోండి. టెలిగ్రామ్‌లో ఎప్పటికప్పుడు మీకు రిజల్ట్స్ యొక్క డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. చలో రైట్. ఇక్కడి వరకు మీరు వీడియో చూసారని అనుకుంటున్నాను. ఏదైతే గోల్డ్ స్పాట్స్‌లో మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే మరలా చెప్తున్నాను. కొంత వాలటైల్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్. కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. బిట్‌కాయిన్ అయితే నేను ఈ వీక్ కూడా సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో చెప్తాను. బట్ ఇక్కడి వరకు వీడియో చూసారంటే డెఫినెట్‌లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే ఒక్క కమెంట్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు పెట్టే ఒక కమెంట్ రాబోయే రోజుల్లో ఎంతో పాజిటివ్ వైబ్‌ని అయితే తీసుకొస్తుంది. ఆ పాజిటివ్ వైబ్ రాబోయే రోజుల్లో చాలా వీడియోస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. రాబోయే రోజుల్లో చాలా 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 కొత్త టాపిక్స్‌ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సో, ఈరోజు ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. అట్ ద సేమ్ టైమ్ రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.